హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా అంగసంబంధ సమస్యలకు అదేవిధంగా శీఘ్రస్ఖలన సమస్యలకు వయాగ్రాలు వాడుతూ ఉంటారు. చాలా మంది కూడా నాకు కాల్ చేసి చెప్తున్నారు వీటి వల్ల చాలా రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ మేము ఎదుర్కొంటున్నామని. సో దీన్ని అధిగమించడానికి అంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తిరిగి ఈ లైంగిక సమస్యల్ని మనం తగ్గించుకోవడానికి ఏదైనా మార్గం చెప్పాలని చాలా మంది కూడా అడుగుతున్నారు. సహజంగా అంగసంబంధ సమస్యలు రాగానే చాలా మంది చేసే విషయం ఏంటంటే మెడికల్ షాప్కి వెళ్ళి వయాగ్రాలు కావాలి అని 10 mg 20 mg 50 mg అదేవిధంగా 100 mg వరకు కూడా వాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవి టెడాల్ఫిన్ అండ్ సిడాల్ఫిన్ అనే ఒక రకమైనటువంటి రసాయనాలతో తయారు చేయబడినటువంటి అంటే కెమికల్స్ తో తయారు చేసినటువంటి మెడిసిన్ అంటూ. ఈ టెడాల్ఫిన్ సిడాల్ఫిన్ అనేది ఏం చేస్తాయంటే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ రిలీజ్ చేసేటువంటి గ్రంథులను బలోపేతం చేసి ఒకేసారి వాటి పనితీరుని వేగవంతం చేసి హార్మోన్స్ ని బలవంతంగా రిలీజ్ చేస్తుంటాయి. దీనివల్ల హార్మోన్స్ రిలీజ్ చేసే గ్రంథులు అనేటివి ఇబ్బంది కలిగి అక్కడ ఉన్నటువంటి హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ చేయక తర్వాత పూర్తిగా ఇవి సన్నగిలిపోవడం లేదంటే డెడ్ పరిస్థితికి రావడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా లైంగిక సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి వాడడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ చాలా మంది దానికి అలవాటు పడిపోతారు. అలా అలవాటు పడిపోయి రెగ్యులర్ గా వాడడం వల్ల 20 mg వాడేటోళ్ళు కొద్ది రోజులకు 50 mg వాడుతున్న వాళ్ళు కొద్ది రోజులు 100 mg తర్వాత 100 mg తర్వాత ఇంకా మొత్తానికి పడిపోవడం అనేది జరుగుతుంటుంది. ఇలా చాలా మంది కూడా ఈ వయాగ్రాల బారిన పడి అనేక రకమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా తెప్పించుకుంటున్నారు. సో దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా మందిలో అధికంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ లిమిట్ దాటి ఆ డోస్ అనేది వాడుకోవడం వల్ల హార్ట్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరగడం, తద్వారా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం కూడా జరుగుతుంటుంది. సో ఇలాంటి సందర్భాలలో ఈ వయాగ్రాలను ఈ టెడాల్ఫిన్ సిడాల్ఫిన్ కి ఆల్టర్నేటివ్ గా ఆయుర్వేదంలో చాలా రకాలైనటువంటి మందులు ఇప్పుడు అందుబాటులోకి రావడం జరిగింది. అందులో కొన్ని శిలాజిత్తు, అదేవిధంగా కొన్ని సందర్భాలలో సిద్ధమకర ధ్వజం, ఇందులో రెండు ఉంటాయి, ప్లేన్ ఉంటుంది, గోల్డ్ సిద్ధమకర ధ్వజం, వసంత కుస్మాకరం, పూర్ణ చంద్ర రసం, ధాతు వృద్ధి అనేసి, ఓకేనా. సో ఇలా చాలా రకాలైనటువంటి మాత్రలు ఇప్పుడు అందుబాటులోకి రావడం జరిగింది. అయితే ఇవి వయాగ్రాలతో ఎఫెక్టివ్ గా పనిచేయకపోయినప్పటికీ మనకు కావాల్సినటువంటి స్టామినాని ఒకసారి చేయడానికి కావాల్సినటువంటి బలాన్ని అందించడానికి ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా బాడీకి స్ట్రెయిన్ కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హార్మోన్ గ్రంథుల్ని ఇబ్బంది పెట్టకుండా వాటిని బలోపేతం చేయడానికి కొద్ది రోజుల తర్వాత వాటంతటా అవే వర్క్ చేసే విధంగా చేయడానికి ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సిద్ధమకర ధ్వజం గురించి కూడా నేను చాలా సార్లు ఎంతో మందికి చెప్పడం అనేది జరిగింది. చాలా మంది కూడా రెగ్యులర్ గా వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ కొన్ని రకాలైనటువంటి భస్వాలు, స్వర్ణ భస్వం కానివ్వండి, వంగ భస్వం కానివ్వండి, అదేవిధంగా అబ్రక భస్వం కానివ్వండి, ఇలాంటి శిలాజిత్ వంటి భస్వాలు అనేటివి కూడా శారీరకంగా బలాన్ని పెంచి పటుత్వాన్ని పెంచి హార్మోన్స్ ని డెవలప్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ప్రఖ్యాతిగాంచింది శిలాజిత్తు. శిలాజిత్ అనేది చాలా మంది కూడా తెలిసిందే. పాలతో కానీ నీళ్ళతో కానీ తేనెతో కానీ దీన్ని తీసుకున్నట్లయితే ఇది శరీరంలో నరాల బలహీనతలు తగ్గించి బ్లడ్ సర్క్యులేషన్ పెంచి హార్మోన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో అదే విధంగా ఈ నేను ఇప్పుడు చెప్పినటువంటి సిద్ధమకర ధ్వజం కూడా గోల్డ్ అండ్ పర్ల్ కాంబినేషన్ లో, అదేవిధంగా శిలాజిత్ కాంబినేషన్స్ లో కూడా ఇవి దొరుకుతున్నాయి. కొంచెం ఈ గోల్డ్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ అనేది కొంచెం కాస్ట్లీ అనే చెప్పుకోవచ్చు, బట్ మన శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చక్కగా పనిచేస్తాయి. దీంతో పాటు కొన్ని రకాలైనటువంటి చూర్ణాలు, అశ్వగంధ కానివ్వండి, నీలతాడి కానివ్వండి, పల్లేరు కానివ్వండి, నేల గుమ్మడి కానివ్వండి, కపికచ్చు లాంటివి కానివ్వండి, మోదుగ చూర్ణం కానివ్వండి, అక్కలకర్ర చూర్ణం, ఇవి లైంగిక పటుత్వాన్ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. సో వీటి కాంబినేషన్స్లలో కనుక మనము మంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ వీటిని రెగ్యులర్ గా కనుక వాడుకుంటూ ఉన్నట్లయితే మనకు కోల్పోయినటువంటి పటుత్వాన్ని తిరిగి పొందడమే కాకుండా ఇంకా రెట్టింపుగా కూడా మనం పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 40 సంవత్సరాలు దాటినా కూడా 30 సంవత్సరాల్లో ఎలాంటి పటుత్వం ఉండేదో అలాంటి పటుత్వాన్ని మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే దీనికి కొద్ది రోజుల సమయం అనేది పడుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ లాగా ఇవి ఫాస్ట్ గా పనిచేయవు. ఇవి కనీసం 3 నుంచి 4 నెలలు లేదా కొన్ని సందర్భాలు 6 నెలల వరకు కూడా ఈ మెడిసిన్ వాడుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అయితే ఎప్పుడు కూడా ఈ వయాగ్రాలను కానీ సిడాల్ఫిన్ టెడాల్ఫిన్ లాంటివి కానీ ఎప్పుడు కూడా మీరు వాడకండి. చాలా మంది అతి చిన్న వయసులోనే 24, 25, 26 ఈ వయసులోనే బయట స్త్రీలను సాటిస్ఫై చేయడం కోసమో లేదా భార్య ముందర ప్రతాపం చూపించుకోవడం కోసం వీటిని వాడి అతి చిన్న వయసులోనే అనేక రకమైన సైడ్ ఎఫెక్ట్స్ గురయ్యి తర్వాత మొత్తానికి పటుత్వాన్ని కోల్పోయి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఇలాంటి సమస్యలన్నింటిని గురించి కూడా మనం బయటపడడానికి ఆయుర్వేదం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అయితే అది మీకున్న వయసును బట్టి, మీకు వస్తున్న సమస్యను బట్టి, దాని యొక్క తీవ్రతను బట్టి
అది మీకు వచ్చినటువంటి గ్యాప్ అంటే ఎన్ని రోజుల నుంచి ఈ సమస్యతో మీరు బాధపడుతున్నారని బట్టి దానికి చక్కగా ట్రీట్మెంట్ కనుక ఆయుర్వేదాలు మనం తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మనం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. చాలా మంది కూడా చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటి అంటే డైరెక్ట్ గా వెళ్ళి మెడికల్ షాప్ లో శిలాజిత్ మాత్రలు కావాలని, సిద్ధమగ్రధ్వజం మాత్రలు కావాలని నేరుగా తీసుకొని ఒకటి వాడుతూ ఉంటారు, లేదా రోజుకు 2 వాడడం, అవి రిజల్ట్ రాకపోయేసరికి రోజుకు 3-4 వేసుకోవడం, సరైనటువంటి పథ్యం చేయకపోవడం, ఫుడ్ అనేది ఇష్టమైనట్టుగా తీసుకోవడం వల్ల, విరుద్ధమైనటువంటి ఆహారం అనేది తీసుకోవడం వల్ల లోపల చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వచ్చే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి సో డాక్టర్ల పర్యవేక్షణలో ఇలాంటి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ వయాగ్రాలు ఏవి వాడకుండానే మనం న్యాచురల్ గానే పార్టిసిపేషన్ అనేది హ్యాపీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని అండ్ మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలే పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వేదం ఛానల్ మీకు అందిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలను ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.